గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కవిత పెట్టే పార్టీ నిజంగా ప్రభావం చూపిస్తుందంటారా ఎన్నికల్లో? కవిత శూన్యము. కేసీఆర్ కూతురుగా తప్పితే అమెరికా గణేష్ ఏం లేదు. ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఉద్యమాన్ని నడిపించినప్పటి నుంచి కేసీఆర్ అంటున్నాడు, ఆయన అనుచరులు ఉన్నారు, అందుకు ఆయన హెల్ప్ చేశాడు తప్ప. అయితే ఇక్కడ హరీష్ రావు వేరే ఉద్దేశంతో చేయలేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతారు, ఎప్పటి వరకైతే రాజేందర్ బయటికి వెళ్ళలేదో, తీసేయలేదో, అప్పటి వరకు హరీష్ రావు కూడా ఈ ప్రగతి భవన్ కూడా వస్తుందని చెప్పి రమ్మంటేనే పోవాలి. ఈ పరిణామాలన్నీ బీజేపీకి సానుకూలంగా మారే అవకాశం ఉందా ఇప్పుడు జరుగుతున్నవి? చిన్న ఇష్యూ కూడా డిఫర్ అవుతుంది, చిన్న ఇష్యూ కూడా ఏదైనా జరగచ్చు. బట్ రాబోయే రోజుల్లో బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఓన్ రావడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని కన్వర్షన్ చేసుకోవాలని బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు గారు ఉన్నారు. ఆయన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే గోనె ప్రకాష్ రావు గారితో మనం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన అనేక రాజకీయ అంశాలు, భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, బాగున్నారా సార్? సార్, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, ఈ వారం 10 రోజుల నుంచి కవిత టాపిక్ చాలా హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంటి సార్, అంటే కవిత కేసీఆర్ మధ్య ఈ గొడవలు, కేసీఆర్ కుటుంబానిలో వచ్చిన ఈ జరుగుతున్న పరిణామాలను మీరు ఎలా చూస్తారు సార్? ఒకటి రాజకీయ ఆదిత్యపూర్, రెండోది ఆర్థిక అంశాలు. కవిత కంటే ఫైనాన్షియల్లీ సౌండ్ హరీష్. ఓకే. కవిత కంటే ఫైనాన్షియల్లీ సౌండ్ వాళ్ళ అన్న కేటీఆర్, ఈయన మేనబావ. తర్వాత వాళ్ళ పిన్ని కొడుకు సంతోష్ అన్నగారు ఫైనాన్షియల్లీ సౌండ్. ఈ ముగ్గురి కంటే కూడా నా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుందని ఆమె ఎక్కువ ఊహించుకుంటుంది. 20 సంవత్సరాలు నేను త్యాగం చేసిన 2006లో వచ్చింది అమెరికా బై ఎలక్షన్ ఆఫ్ మొదటి బై ఎలక్షన్. 2008లో రెండోసారి చేశారు. 4 లోక్సభ, 5లో నరేంద్ర చేయలేదు. 26 మందిలో 16 మంది చేశారు. ఒకటి ఖైరతాబాద్ బై ఎలక్షన్ వచ్చింది 17 అనుకోండి. సో ఆ ఎన్నికల్లో కేటీఆర్ అండ్ కవిత ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు వీళ్ళు ఉద్యమంలో ఎక్కడ లేరు. కేసీఆర్ కూడా ఎప్పుడూ ప్రతి బహిరంగ సభల్లో 2004 ఎన్నికల సందర్భంలో కానీ, ఆయన కేంద్రంలో మంత్రి అయి ఇక్కడ 6 మంత్రివర్గంలో చేరినప్పుడు కానీ వాళ్ళంతా అమెరికనే. సో ఆ 5 సంవత్సరాలు నేను మియా బీబీ, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు. తెలంగాణ వస్తే దళితుడు ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి దళితుడు. నేను వాచ్ డాగ్, కాపల కుక్క ఉంటా అని చెప్పాడు. మేము మియా బీబీ పావుషేర్ బియ్యం చాలు, మాకేమీ ఆశలు లేవు. వాళ్ళు అమెరికాలో బ్రహ్మాండంగా ఉన్నారు. నేను రాజకీయాలు కాదు, నాకు తెలంగాణ రాష్ట్ర సాధనే నాకు ముఖ్యము, రాజకీయ పదవులు వద్దు. 2006లో వాళ్ళు వచ్చారనుకోండి. తో 14లో తెలంగాణ వచ్చింది, పుష్కలంగా డబ్బులు సంపాదించారు. దాంట్లో ఈ ముగ్గురు నాకంటే ఎక్కువ ఉంది. తండ్రి ఓ 250-300 ఫామ్, మొత్తం పెద్ద కంపౌండ్, ఏది రెడ్ ఫోర్ట్ లెక్క సరౌండింగ్, బ్రహ్మాండమైన రోడ్లు, బీటీ రోడ్లు, మైల్ స్టోన్లు, కిలోమీటర్ ఎంత ఉంది ఏం సంగతి అనేది, మళ్ళీ కెమెరాలు, ఏది ఎర్రవెల్లిలో. ఆయనే చెప్పాడు ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి ఒక సందర్భంలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మెయిన్ మీడియా, నేను ఎకరానికి 70 లక్షల పంట క్యాష్ కాంపెంట్ ఇస్తున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలు అనుకోండి, జిల్లాకు 20-30 గ్రామాలను ఈ విధంగానే చేసి కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసి బ్యాంక్స్లతో టైఅప్ చేయించి నేను ఎలాగైతే పంట పండిస్తున్నాను 70 లక్షలని చెప్పాడు. ఇంకా ₹1 కోటి వరకు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్పాడు.
అటువంటిది ఏం క్యాప్సికం పట్టించిండు, ఎన్ని ట్యాక్సీలు కట్టిండు అనేది మనం చూస్తాను. వరే వేస్తున్నాడు. సో దాంట్లో కూడా ఆమె వాటా కావాలనే పద్ధతిలో ఉంది. ఎక్కడ కేటీఆర్ కొడుకు మనమడు హిమవంశ్ ఆయన కూడా కోట్లాది రూపాయలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు దానాలు చేస్తున్నాడు. మరి ఈరోజు కవిత గారు ఏదైతుందో బాణం ఎవరి మీద పెట్టింది? హరీష్ రావును సంతోష్ రావు మీద. ఇద్దరు సత్యహరిశ్చంద్రులు. నేను నైజాం కంటే మేము ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళము, ధనవంతులము, నైజామే మా దగ్గర పనిచేసిండు అనుకుంటుందో అమ్మారి. మరి ఎక్కడి నుంచి ఈ ఫామ్ హౌజులు కానీ, ఇన్ని కార్లు కానీ, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో నీతి నిజాయితీతోటి అయితేనే పార్టీకి జమ చేసిండ్రు అయ్యాల. భారతదేశంలో ఏ పార్టీకి ఫ్లైట్ లేదు, ఒక ఫ్లైట్. ఏ రాజకీయ పార్టీ ఏదైతుందో ఇంత ఒక ఎమ్మెల్యేకు 10 కోట్లు మొన్నటి ఎన్నికల్లో 10, 15, 20 వరకు ఇచ్చారు. ఇంత ఖర్చు పెట్టిన సంఘటన కూడా మనం చూడలే. దేశమంతా టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టి దేశమంతా విస్తరించి రాబోయే రోజుల్లో దేశ్కి నేత కేసీఆర్ ప్రధాని, రైతు రాజ్యం వస్తుంది, అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ అని చెప్పి ఇవన్నీ చేసి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు వాళ్ళిద్దరి మీద ఈరోజు సంపాదించారు. మా నాయన, నేను, కేటీఆర్, సత్యహరిశ్చంద్రుడు ఒక వార్నింగ్ ఇస్తున్నది. అంటే వార్నింగ్ అంటే హెచ్చరిక చేస్తుంది. హెచ్చరిక అంటే రిక్వెస్ట్గా జాగ్రత్త, రామన్న డాడీకి జాగ్రత్త, మీకు ఏదైతుందో పొంచి ఉన్నది ప్రమాదం అని చెప్పి. మరి ఏం పొంచి ఉందో ఏం సంగతి, ఎవరితో పొంచి ఉందో హరీష్ రావు సంతోష్. నేను అనుకోను కదా, అంటే సంతోష్కు రాజకీయంగా శక్తి లేదు. ఆయన గోళీలు వేసినందుకే ఏదైతుందో దేశమంతా తిరుగుతా ఈ విస్తరించిన నేషనల్ పార్టీ కనుక నాకు టైంకు మందులు ఇచ్చినందుకు రాజ్యసభ చేసినాను ఓపెన్గా చెప్పాడు. నేను అనుకుంటున్నా 96, 97 నుంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యేప్పటి నుంచి నేను హరీష్ పేరింటున్నా. మెట్టుగూడలో నేను కూడా ఆర్టీ చైర్మన్ అని అదే ఇంట్లో ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన ఇంటున్నాడు. సో అప్పటి నుంచి ఆయనే 24 గంటలు సేవ చేస్తున్నాడు. వీళ్ళు చదువు సంస్కారంలో ఉన్నారు. తర్వాత అమెరికా పోయింది అనుకోండి. పార్టీ నిర్మాణంలో మొదటి దశ నుంచి రూపాయి మామ పేరు చెప్పి ఏ పూట కాపూట ఇబ్బంది ఉన్నప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఏదైతుందో పార్టీ నడిపినవాడు. ఆమె అన్న ప్రకారం ఏదైతుందో నాకు తెలిసినంత వరకు, నాకు వాళ్ళ వైఫ్ ఏదైతుందో ఆయన పాలమ్ముకున్నాడు హాస్టల్లో అని నేను అనుకోను కదా. అంటే గండిపేటలో మా మేనకోడలు వాళ్ళది కూడా ఈ గిరావులు అన్నాయి, ఆవులు గిట్ట. ఈమె కూడా నేను అనుకుంటున్నా ఒక జస్ట్ 100-150 లీటర్లు చిన్న డైరీ పెట్టేది. దాంట్లో గిరావులు కూడా ఉండే. గిరావులు అంటే దేశీ. నేను వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ హరీష్ మామగారు నాకు మంచి మిత్రుడు హనుమంతరావు గారు అని స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉండే, రిటైర్ అయ్యాడు. డైలీ కలుస్తూ ఉంటాం మేము. నాకు ఆల్మోస్ట్ 67 నుంచి మిత్రుడు అతను. బ్యాంక్లో అప్పుడు ఆయన డిగ్రీ ఫైనల్ అనుకుంటా, నేను పీయూసీలో ఉంటే కరీంనగర్లో, మంచిర్యాలలో పనిచేశాడు, కరీంనగర్లో పనిచేశాడు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా రెగ్యులర్ కలుస్తాం. ఎక్కడ కలుస్తాం అనేది సందర్భం అవసరం లేదు. నేను కూడా ఒక 10 kg 2 సార్లు నెయ్యి నా మిత్రునికి అమెరికా పంపించడానికి కోసము 3500 కిలో నెయ్యి, 40 లీటర్స్ తోడేస్తే ఆ పెరుగుతోటి ఏదైతుందో 1 లీటర్ గిర్రే నెయ్యి వస్తుంది. వాళ్ళు 110, 120కి అవుతుందో బ్రాండ్గా లిమిటెడ్. అంటే వాళ్ళకు కొందరేమో తీసుకెళ్లేవాళ్ళు, కొందరికేమో వీళ్ళు ఇచ్చేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ ఏదో సంథింగ్. తో మరి హాస్టళ్లకు పెట్టేంత పెద్ద డైరీ పెట్టలే. దాంట్లో వాటి పేడ వస్తుంది కదా, పెండ, అది తీసుకొని మా కోడలు వాళ్ళ అక్కడ ఫామ్ ఉంది, ఒక 10 ఎకరాలు. దానికోసం అక్కడ పొలం ఉంది. వాళ్ళది మేము పర్చేజ్ చేసి ట్యాంకులో ఏదైతుందో పెండేసి నీళ్ళేసి దాంట్లో వేసి ఏదైతుందో వచ్చి పైపు ఈ పొలానికి పెట్టేవాళ్ళం. మరి పాలమ్మినట్టుగానైతే నేను పాలమ్మారు, డైరీ పెట్టారు, చిన్న డైరీ తీసేశారు, చిన్నగా పెట్టారు. ఆమె పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఒక కొడుకో బిడ్డ హరీష్ రావు. తో ఆటోమేటిక్గా ఆమెకు ఒక యాక్టివిటీకి పెట్టుకుంది అనుకుంటా. నేను అనుకోను కదా, అంటే హాస్టళ్లకు సప్లై చేసేంత డైరీ అయితే పెట్టలే. రైట్, ఆయన డైరీ పెట్టిండు, పాలమ్మిండు. నువ్వేం చేసినావు? నాయి బ్రాహ్మణులు ఏదైతుందో నడిపేది సెలూన్ షాపులు నడిపినావు కదా, జెంట్స్ మెల్లి. దాంట్లో ఎవరెవరు పొత్తున్నారు, వాళ్ళకి ఏమి సున్నం పెట్టినావు అనేది మాకు తెలుసు. మరి అవి పోయి ఈరోజు ఏదైతుందో దాదాపు ఒక 400 కోట్ల రూపాయల భవనము ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఏం వ్యాపారాలు చేసినావు?
ఒక ఫార్మా కంపెనీ పెట్టినావు మెదక్లో. ఎందుకు పెట్టినావు ఆన్సలరీ? ఐటీ కోసం. అన్నీ అల్లిబిల్లి కంపెనీలే. దాంట్లో అల్లిబిల్లి కంపెనీలో ఈరోజు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, అంటే రేవంత్ రెడ్డి గారు కవితను బ్యాక్ చేస్తున్నారు. అదే మొన్న ఒకటి బయటపడింది కదా సార్, ఇద్దరు కలిసి ఒకటి 2010లో కంపెనీ స్టార్ట్ చేశారు. సృజన్ రెడ్డి కూడా దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని. సుజన్ రెడ్డి అని జయపాల్ రెడ్డి గారు, వీరి మామ పద్మారెడ్డి గారు, తర్వాత సుజన్ రెడ్డి ఫాదర్, ముగ్గురు అన్నదమ్ములు జయపాల్ రెడ్డి గారు. సుజన్ రెడ్డి ఏదైతుందో మొన్నటి వరకు టీఆర్ఎస్తో కలిసి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆఫ్ అతన్ని ఎందుకు ట్రాప్ కాలేదు, ఎందుకు అది చేయలేదు, ఈవెన్ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కూడా సుజన్ రెడ్డి ఉన్నాడు. అనూస్ వాళ్ళ ఒక సన్ ఉన్నాడు కదా, వాళ్ళ సిస్టర్ని ఏదైతుందో, ఆ కుర్రోని సిస్టర్ని ఏదైతుందో రాజశేఖర రెడ్డి ఒకరు తమ్ముని కొడుకు చేసుకున్నాడు మ్యారేజ్. అతను కూడా జైల్లో ఉన్నాడు. అతని పేరు మర్చిపోయాను. వాళ్ళ తల్లిది తోటపల్లి. వాళ్ళ నలుగురు అక్క చెల్లెళ్ళు. అనూస్ అనేది అవుతుందో బ్యూటీషియన్ పెట్టారు కదా, బిగ్, అందరికంటే పెద్ద ఆమె కొడుకు ఏదైతుందో జైలు ఉన్నాడు. వీళ్ళంతా లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఈరోజు ఎవరన్నా లిక్కర్లో ఇన్వాల్వ్ అవుతుందండి? తండ్రి మన కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియకుండా ఈరోజు జైలుకు పోయొచ్చినావు. నువ్వు ఏదైతుందో శుద్ధపూస లెక్క వాళ్ళంతా అవినీతి పరులు, నువ్వు నీతి పరులు అయితే చెప్తున్నావు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఏ సార్ కవిత ఉద్దేశం ఏంటి? సొంత పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా? ఒకవేళ నిజంగానే కవిత సొంత పార్టీ పెడితే తెలంగాణలో ఆ పార్టీ ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆమె పార్టీ ఖచ్చితంగా పెడుతుంది. ఖచ్చితంగా పెడుతుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. పార్టీ పెట్టడం, నడపడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆమెకేమున్నది? ఇప్పుడు జాగృతి ఎక్కడి నుంచి నడుతున్నది? జాగృతి వేరు, బెదిరించండి. తెలంగాణ ఉద్యమంలో సినిమా వాళ్ళని ఏం చేసిందో మనకు తెలుసు. ఇలా మేఘా అని అంటుంది. మేఘా నువ్వు దగ్గర ఎన్ని డబ్బులు ఇచ్చిండో జనాలకు తెలియదా? ఈరోజు ఇంత లావిష్ ఏమి బిజినెస్ లేకుండా నువ్వు ఎక్కడ ఏం పని చేసినావు? అమెరికాలో ఎన్ని డబ్బులతో వచ్చినావు ఇక్కడికి? తర్వాత నీ భర్త ఎక్కడ పనిచేసిండు? ఒక లిక్కర్ స్టోర్లో పనిచేసిండు. శ్రవణ్ అనే లిక్కర్, నా ఫ్రెండ్, లిక్కర్ స్టోర్లో పనిచేసిండు. 8 గంటల 10 గంటలు 40 గంటలు క్యాష్ మిషన్, $8 $5 కలిపి పనిచేసిండు. ఏం ఆస్తులు, ఏమి డబ్బులు తీసుకొని వచ్చిండు అక్కడ? ఏం కంపెనీలు పెట్టింది ఇక్కడ వచ్చి? ఈరోజు నీ పెళ్లికే ఇబ్బంది అయిందని చెప్తున్నావు. మరి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ నాయనకు కానీ మీ బ్రదర్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ ఈరోజు కేటీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో రిజైన్ చేసిండు, రాజకీయాలు వచ్చిండు. మన ఇదేంది సర్వీస్ అపార్ట్మెంట్స్ నడిపిండు కదా. ఇన్ని వేల కోట్ల ఆస్తున్న వాళ్ళు సర్వీస్ అపార్ట్మెంట్స్ ఎట్లా నడిపోయిన మీరు? అంటే ఇదే ఒక బిల్డింగ్ తీసుకొని ఒక 5-6 బెడ్రూమ్లు తీసుకొని అక్కడనే కిచెన్ పెట్టి సర్వీస్ అపార్ట్మెంట్. ఇదే 3 రోజులు 4 రోజులకి అవుతుందో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిన వాళ్ళకి అవుతుందో, దే విల్ పికప్ ద కార్ అండ్ అక్కడనే వాళ్ళకి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అది చేసి ప్యాకేజ్ రూమ్స్ అవుతుంది. నెంబర్ ఆఫ్ కొన్ని వేలు ఉన్నాయి. తను కూడా నడిపాడు కదా. సో ఏది ఏమైనా ఈరోజు ఎంత అవినీతి జరిగిందనేది మనం కళ్ళారా చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కానీ, ఈ స్కామ్ కానీ, మీ తండ్రి గతంలో ఉన్నప్పుడు కానీ, సహారా కానీ, ఈఎస్ఐ కానీ ఏం బెనిఫిట్ చేసినది సిబిఐ వైండప్ చేసింది అనుకోండి. ఎందుకంటే మీరు 14 నుంచి 22 వరకు అన్ని కాంట్రవర్సీ ఇష్యూలో యూ సపోర్టెడ్ బీజేపీ. నోట్ల రద్దు కానీ, తలాక్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, చైర్మన్ ఆఫ్ కానీ, ఈవెన్ అగ్రికల్చర్ బిల్లు కూడా, కాంట్రవర్సీ బిల్లు కూడా మీరంతా ఇక్కడ రస్తా రోకో చేసి మంత్రిగా మీ అన్న కేటీఆర్ కానీ ఇక్కడ గుద్దు ఇది మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ 4 years లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టి చూడండి, గుద్దుతో ఒక 10 లక్షల మీటింగ్ పెడతా బీజేపీ సంగతి చూసుకుంటా అన్నాడు. అటువంటిది పోయి మళ్ళీ ఇమ్మీడియట్ విత్ ఇన్ 3 days పోయి అగ్రికల్చర్ బిల్కి సపోర్ట్ చేసిండు. ఏది ఏమైనా కవిత గారు ఏదైతుందో నీతి పరురాలు కాదు. ఈరోజు ఏదైతుందో 24 గంటలు వాళ్ళు కన్న కొడుకు కంటే, పనివాని కంటే ఎక్కువ కూడా ఇద్దరు సంతోష్ కానీ, నాకు వాళ్ళని సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు, వీళ్ళని ఏదో వ్యతిరేకించవలసిన అవసరం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు. అందరితోటి నమస్తే, అందరితోటి మిత్రుత్వం, అందరితోటి నాకు శత్రుత్వం. వాస్తవం మాట్లాడడంలో ఎక్కడికి వెనుకంజ వేసేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు సేవ చేశారు. సేవ ప్రకారమే ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవి ఇచ్చింది కదా 2004. రాజశేఖర రెడ్డి తర్వాతనే ఆయన రాజీనామా చేసింది. లోక్సభ కేంద్ర మంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సీట్ ఇచ్చింది కదా. మీకు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు సీటు?
మీకు కానీ తర్వాత మీ అన్నకు కానీ ఎందుకు సిద్దిపేట వదిలిపెట్టలేదు? సిద్దిపేట ఆయన 85 నుంచి గెలుస్తూ వచ్చిండు కదా, అవును. 83లో ఓడిపోయాడు, కేసీఆర్ 85 నుంచి కంటిన్యూ గెలుస్తూ వచ్చింది కదా, 2004 వరకు కంటిన్యూ ఎవ్రీ ఎలక్షన్ గెలిచాడు కదా. అంటే కేసీఆర్ ఉద్దేశం తనకు నిజమైన రాజకీయ వారసుడు హరీష్ రావు అనేనా? కానీ విధి లేని పరిస్థితిలో రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకున్నా తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పుడు ఎందుకు పని లేకని అన్నారు. దీక్ష పట్టినప్పుడు ఏదైతుందో మీరు అందరు కలిసి మా నాయనని చంపుతారని చెప్పారు 2009 డిసెంబర్. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చాలా విషయాలు మనం చెప్పాలంటే 24 అవర్స్ మాట్లాడవచ్చు. ఏది ఏమైనా ఏదైతుందో హరీష్ రావు ఏదైతుందో డెఫినెట్లీ. సార్, ఈ కవిత పెట్టే పార్టీ నిజంగా ప్రభావం చూపిస్తుందంటారా ఎన్నికల్లో? అంటే సార్ ఏమనుకోకండి, ఇక్కడ దేవేందర్ గౌడ్ ఒక పార్టీ పెట్టాడు, నరేంద్ర పెట్టాడు, వైండప్ కదా, మన విజయశాంతి పెట్టాది. దేశ రాజకీయాల్లో పక్క రాష్ట్రంలో శివాజీ గణేశన్ పెట్టాడు, కమలా హాసన్ రీసెంట్లీ పెట్టాడు, తర్వాత బంగారప్ప పెట్టాడు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ పివి హయాంలో పెట్టాడు. అందరూ సున్నా కదా. మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో దేశమంతా ఇందిరాగాంధీ గాలివిస్తే ఇక్కడ అప్పుడు 14 సీట్లే, 77లో 15 అయినాయి, 2009లో 17 అయినాయి, 14 తెలంగాణలో. అసెంబ్లీ తక్కువ, పార్లమెంట్ తక్కువ. 10 గెలిచి 78లో ఆయన నాయకత్వంలో కేంద్రంలో జనతా పార్టీ, రాష్ట్రంలో వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్. జనవరి 1కి స్థాపించి జనవరి 1 78, ఫిబ్రవరి 25 ఎలక్షన్లో 175 సీట్లు ఆయన నాయకత్వంలో వచ్చినాయి చెన్నారెడ్డి గారు. అటువంటిది 84లో ఆయన ఒక నేషనల్ డెమోక్రటిక్ ఒక పార్టీ పెట్టాడు, లిబర్టీ దగ్గర ఆఫీస్ పెట్టి. ఎన్టీ రామారావు గారి ఎలయన్స్లో 84 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తే జె చొక్కారావు గారి మీద 78లో ఆయన ఓడిపోయిందంటే రాజకీయాల కనుమరుగైపోయాడు జనతా పార్టీలో. మళ్ళీ 84లో రాజకీయాల్లో డైరెక్ట్గా ఎంపీ టికెట్ వచ్చింది ఆయనకు. అతని మీద 75,000 మరి చెన్నారెడ్డి గారు ఓడిపోయారు. ఇట్లా కోకోలలో చెప్పాలంటే పెట్టారు, చాలా పార్టీలు పెట్టారు, అందరూ ఫినిష్ అప్పే కదా. నాందేల భాస్కర్ కూడా పెట్టాడు కదా పార్టీ, ఆయన కూడా స్వయంగా ఓడిపోయింది కదా ముఖ్యమంత్రిగా, అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఈయనే మలక్పేట చేసి ఓడిపోయాడు కదా, ఒక్క సీట్ రాలే కదా. సో అందుకోసం ఏదైతుందో కవిత శూన్యము, కేసీఆర్ కూతురుగా తప్పితే అమెరికా గణేశన్ ఏం లేదు. ఈ బతుకమ్మ ఈమె బతుకమ్మ నేర్పింది, ప్రపంచంగా బతుకమ్మనే ఆడలేదు అనే పద్ధతిలో ఏదైతే చేస్తుందో ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఈ జాగృతి అనే సంస్థకు ఏదైతుందో బెదిరించి వచ్చిన పైసల్ని దాన్ని ఏదైతుందో దే ఆర్ స్పెండింగ్. ఒక ఆఫీస్ చూపి, స్టాఫ్ చూపి, ఇవన్నీ ఈజ్ ఆల్ రైట్. కొన్ని సోషల్ యాక్టివిటీ చేస్తుండొచ్చు. నేను పోరాటం చేస్తేనే పూలేది పెట్టిండ్రు, నేను పోరాటం చేస్తేనే జగన్ చేసిండు, నేను పోరాటం చేస్తేనే మహిళ పెట్టిండ్రు. ఇవన్నీ ఎక్కడ పోరాటం నీది? అంటే ఒక ధర్నా పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తేనే ప్రభుత్వం దిగొస్తుందా? ఏదేమైనా ఆమెకు ఆమె ఎక్కువ అంచనా వేసుకుంటుంది. ఇది ఆమె చెప్తున్న సామాజిక తెలంగాణ నినాదం అనేది అంటే కొంచెం ప్రజల్లోకి పోయే అవకాశం లేదా? అంటే ఆమె ఏం చేసిందండి, ఆమె లోక్సభ అయింది, లోక్సభ ఓడిపోయినాక ఎమ్మెల్సీ ఎందుకు తీసుకోవాలి? వేరే బీసీకి ఇవ్వచ్చు, ఎస్సీ పోనీ ఆమెను ఓడించింది అంటున్నది. మొన్న కేసీఆర్ని ఎవరు ఓడించింది కామారెడ్డిలో? కేటీఆర్ సొంత నియోజకవర్గంలో లోక్సభకు జరిగిన 24 ఎన్నికల్లో బండి సంజయ్కు మెజార్టీ వచ్చింది కదా, వచ్చింది. సిద్దిపేటలో కూడా మొన్న 1000-2000 మెజార్టీ రఘునందన్